రూ. 1 ట్రయల్‌ని క్లిక్ చేస్తున్నారా? అయితే మీ అకౌంట్ నుంచి నెల నెల మనీ కట్ అవ్వడం స్టార్ట్ అవ్వచ్చు. మన ఓటీటీ, మ్యూజిక్ యాప్స్, ఏఐ టూల్స్ లేదా క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్‌ని యూజ్ చేయడానికి సైన్ అప్ చేస్తాం. అప్పుడు జస్ట్ రూ. 1 ట్రయల్ అని కనిపిస్తుంది. మనం ఆలోచించకుండా యూపీఐతో పేమెంట్ కంప్లీట్ చేస్తాం. కానీ అక్కడే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. యూపీఐ ఆటోపే మ్యాండేట్. మనం ఒక్కసారి అప్రూవ్ చేస్తే ఫ్రీ ట్రయల్ అయిపోయిన తర్వాత కూడా సబ్స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా మన అకౌంట్ నుంచి డైరెక్ట్‌గా డెబిట్ అవుతూ ఉంటుంది. ఇది ఫ్రాడ్ కాదు. ఎందుకంటే పర్మిషన్ మనమే ఇచ్చాం. ప్రాబ్లమ్ ఏంటంటే చాలామంది ఆ మ్యాండేట్ అప్రూవ్ చేసిన విషయం మర్చిపోతారు. అప్పుడు ప్రతి నెల మనీ కట్ అవుతుంది. ఈ డిడక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందని షాక్ అవుతారు. కాబట్టి ఎప్పుడైనా రూ. 1 లేదా రూ. 2 ట్రయల్ తీసుకునే ముందు ఆటోపే మ్యాండేట్ క్రియేట్ అవుతుందా లేదా అని చెక్ చేయండి. ట్రయల్ యూజ్ చేయకపోతే యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేయడం సరిపోదు. యూపీఐ ఆటోపే మ్యాండేట్‌ని క్యాన్సిల్ చేయాలి. మీ యూపీఐ యాప్‌లో ఆటోపే లేదా మ్యాండేటరీ సెక్షన్స్‌కి వెళ్ళి యాక్టివ్ మ్యాండేట్స్‌ని రెగ్యులర్‌గా చెక్ చేయండి. చిన్న రూ. 1 పేమెంట్‌ని ఇగ్నోర్ చేస్తే అది ఫ్యూచర్‌లో హండ్రెడ్స్ లేదా థౌసండ్స్ ఆఫ్ రూపీస్‌ని రికరింగ్ డిడక్షన్స్‌కి రీజన్ అవ్వచ్చు. కాబట్టి ట్రయల్ స్టార్ట్ చేయడం కన్నా ఆటోపే స్టాప్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో యూజ్ అయిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలానే ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ యూస్‌ఫుల్ అప్డేట్స్‌కి మన ఫైనాన్స్ పర్సన్స్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.